సత్తెనపల్లిలో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు. ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్న వ్యాపారులు అంటూ ప్రజల ఫిర్యాదులు. 4 కేసులు నమోదు చేసినట్లు తూనికలు కొలతల శాఖ అధికారి సైదా వెల్లడి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులు వినియోగదారుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో సత్తెనపల్లి పట్టణంలోని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గార్లపాడు బస్టాండ్ సెంటర్ వద్ద గల సంగం డైరీ పార్లర్పై పిరంగిపురంకు చెందిన ఓ వ్యక్తి బటర్ మిల్క్ ప్యాకెట్ అధిక ధరకు అమ్ముతున్నారని ఎన్హెచ్ఎంఎస్కు ఫిర్యాదు చేశారని దానిపై విచారణ చేశామన్నారు. అధిక ధరకు అమ్మినట్లు, అంతేకాకుండా పార్లర్లో దోసపిండి ప్యాకెట్స్ ప్రజలకు అమ్ముతున్నారని, వాటిపై ప్యాకింగ్ తేదీ, చిరునామా, అడ్రస్ వంటివి లేనట్లు గుర్తించామని, వాటిని ప్రజలకు అమ్మరాదని యాజమాన్యానికి సూచిస్తూ వాటిని తొలగించినట్లు తూనికలు కొలతలు అధికారి సైదా పేర్కొన్నారు. అదేవిధంగా గడియార స్తంభం సెంటర్ వద్ద హోల్సేల్ చాక్లెట్ల దుకాణాలలో నవరత్న ఆయిల్ 85 ఎంఆర్పీపై ₹5 కలిపి ₹90 తీసుకున్నారని, వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలు తినే చాక్లెట్స్ డబ్బాలపై ఎంక్వైరీ తేదీ, పూర్తి వివరాలు లేనట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. సంగం డైరీ పార్లర్ నిర్వాహకులు, ఫ్యాన్సీ దుకాణదారులపై 4 కేసులు నమోదు చేసినట్లు 18 మండలాల తూనికలు కొలతలు శాఖ అధికారి సైదా పేర్కొన్నారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు వాటిపై చిరునామా, అడ్రస్, ఎంక్వైరీ తేదీ, కస్టమర్ కేర్ అడ్రస్ వంటి పూర్తి వివరాలు, వాటి తూకం ప్రతి ఒక్కటి కొనుగోలుదారులు గుర్తించాలని, దుకాణదారులు ఏదైనా మోసం చేశారని గ్రహిస్తే మా శాఖ అధికారులను సంప్రదించాలని ప్రజలకు తూనికల కొలతల శాఖ అధికారి సైదా సూచించారు.